మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆగడాలు మితిమీరిపోయాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. మంచిర్యాలలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరుగుతుందన్నారు. భూ కబ్జాలకు అడ్డు అదుపు లేదన్నారు. మట్టి దందాలకు మంచిర్యాల నిలయంగా మారిందన్నారు. సమస్యల గురించి ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని దివాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఎన్నో దాడులు, తప్పుడు కేసులు, అధికారులతో కేసులు పెట్టించే కార్యక్రమం, భూములు కబ్జాలు చేసే కార్యక్రమం, వాళ్ళతో సెటిల్మెంట్ చేసే కార్యక్రమం, ఎన్నో ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలిగే కార్యక్రమం మరి ఇక్కడ జరుగుతున్న సందర్భంలో ఇక్కడ వచ్చే ఎన్నికల్లో మన తెలంగాణలో ఏమో గులాబీ జెండా, ఈ మంచిర్యాల నియోజకవర్గంలో 100% గులాబీ జెండా ఎగురుతుంది అనేది నగర సత్యం. ఇలా మంచిర్యాల కమిషన్, అది కార్పొరేషన్ అసలు కార్పొరేషనే 100% కార్పొరేషన్ పెద్దగా డబ్బులు వస్తాయి, 100 కోట్లు వస్తాయి. ఎక్కడ వచ్చినాయి 100 కోట్లు? అసలు కార్పొరేషన్ మున్సిపాలిటీ ఉన్నప్పుడు ఆ చైర్మన్, ఆ కమిషనర్ నిఘా అన్ని ప్రాంతాల మీద ఉండేది. ఇవాళ ఎక్కడో నర్సింగ్ మూలకు నుంచి అక్కడెక్కడో కొత్త రోడ్డు దాదాపు ఏం లేకున్నా పెద్ద వైశాల్యం. ఆ మూలకి ఏం జరుగుతుంది, ఈ మూలకి ఏం జరుగుతుంది అనేది అది దోపిడీకే. ఇవాళ ఏదైతే కార్పొరేషన్ అయిందో 100% దోపిడీకే ఇది మూలమవుతుంది. ఇవాళ దోపిడీకే. ఇప్పుడు చూడండి మున్సిపాలిటీ ఎంత అవినీతి అసలు అధికారులు ఉన్నారు చూడండి. ఇవాళ కార్పొరేషన్లో అధికారులు ఉన్నారా? కమిషనర్ అయితే ఆయన భయపడి వెళ్ళిపోయాడు. కారణం ఏంటిది? దయచేసి అర్థం చేస్తుంది. ఎందుకంటే